గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. సంగీత నవావధానం కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రాచీన భాషకు కట్టిన కమ్మటి మీగడ రామలింగేశ్వర్ల వారు తెలుగు పలుకుకు పట్టుగొమ్మయ్యి లలితంగా శోభిస్తున్నారు. వారి వాచకం మధురం, వారి కంఠం సుమధురం. ఇక పద్యపఠనం శ్రవణానందభరితం. అది అభినయమైన అభినివేశనమైన పాత్రలో చేస్తారు పరకాయ ప్రవేశం. సంగీత విద్యా బోధన వారి వృత్తి, సంగీత శాస్త్ర ఉపాసన వారి ప్రవృత్తి. ఆనాడు అధ్యాపకులైనప్పుడు కళాశాల వారి కార్యస్థలి. ఈనాడు అవధాని అయి స్వర విద్యను అందిస్తున్నారు. ఈ వేదికే వారికి రంగస్థలి. కమ్మటి స్వరంతో వీణుల విందుగా, అమోఘమైన వర్చస్సుతో కనుల పండుగగా తమ సంగీత నవావధానంతో సమ్మోహితులను చేయటానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యా అధ్యక్షుల వారు, మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కార్యక్రమాన్ని ప్రారంభించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరః చంచరీక నిరంతరం మంగళమాతనోతు నిరంతరం మంగళమాతనోతు. శ్రీమన్మంగళ శ్రీనివాస శుభముల్ క్షేమంబు నిత్యంబుగా నిమంబొప్పగ నిమ్ము భక్త తదికిన్ నిన్నున్మదిన్ గొల్చెదన్ ధీమంతుండగు రామలింగ నికటన్ తేజంబునే గొల్పుమా నీ మీదన్ గురిగల్గు పండితులకున్ నీవే సుఖం బీయుమా. ప్రేక్షకులార నిత్యము ఇలా వెంకటనాథుని సత్శుభ సత్కృపాసుధన్ సాక్షర రూపమందుకొని అద్భుత జీవన మార్గమందు మీ రక్షయమైన సత్ఫలములందుడు నిత్యము. మీరు అక్షయమైన సత్ఫలములందుడు నిత్యము. నిర్మలాత్ములై మోక్షముగా తలందుతును పూజలు చేయుడు వెంకటేశ్వరున్. మీ అందరికీ కూడా శుభాలు చేకూరాలని కోరుకుంటూ నన్ను కూడా నేను పరిచయం చేసుకోవాలి కాబట్టి, చింతావంశజ రామకృష్ణుడను నేను సేవించి శ్రీనాథునిన్ భ్రాంతిన్ సత్కవితామృతంబు గునుతున్ ప్రఖ్యాత చిత్రంబులన్ వింతౌ చిత్ర కవిత్వ తత్వముననే విఖ్యాతునైతిన్ మదిన్ శాంతిన్ జీవన మార్గమందు నడుపన్ సాహిత్యమున్నమ్మితిన్ మదిన్ శాంతిన్ జీవన మార్గమందు నడుపన్ సాహిత్యమున్నమ్మితిన్. ఈరోజు మనకి ఎంతో సుదినం. ఎందుకంటే అవధానాలు మనం చూస్తున్నాం, అద్భుతమైన ప్రక్రియలు. అయితే అక్కడ ఉండేటువంటి పద్య ధారణా విధానం ఉంటుంది, కానీ ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైనటువంటి సంగీత అవధానాన్ని మనం ఈనాడు ఈ సదవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు కల్పించారు. ఇక్కడ మనకి శ్రీ మీగడ రామలింగస్వామి గారు అద్భుతమైనటువంటి రాగాలను కట్టి ఏ పద్యం అడిగితే ఆ పద్యాన్ని చదువుతూ ఏ రాగంలో పాడమంటే ఆ రాగంలో పాడడం అన్నది అంత చిన్న పనేం కాదండి. ఇటువంటి చక్కని అద్భుతమైనటువంటి ప్రక్రియని ఈవేళ మనకి ముందు అవధానం చేయడానికి వచ్చారు శ్రీ మీగడ వారు. ఇటువంటి సందర్భంలో వారిని గురించి మనం కొన్ని మాటలు మాట్లాడుకొని అవధానంలోకి వెళ్తే బాగుంటుంది. సంగీత నవావధాని మీగడ వారు అనేకమైనటువంటి రాగాలలో అనేకమైన ప్రక్రియల్లో ఉన్నటువంటి పద్యాలని స్వీకరించి ప్రాచీనికుల యొక్క ప్రశ్నలకి సమాధానం చెప్తారు. సంగీత గీతని అత్యద్భుతంగా తారాస్థాయికి తీసినటువంటి 27 నందులని స్వీకరించినటువంటి వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ అవధానాన్ని వారి యొక్క ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ
వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ముందుగా భరతమాతను స్తుతిద్దాం. వేదముఖులతోడ వేదఘోషలతోడ విలసిల్లినట్టిది వేదభూమి. రత్నాల రాసులన్ రమణీయ శోభతో ప్రసవించినట్టిది రత్నభూమి. మిసమిసలాడిన పసిడి పంటలతోడ భాసురం పైనది భరత భూమి. విజయలక్ష్మిని గొన్న వీరులందరితోడ వెలుగొందినట్టిది వీరభూమి. అన్ని మతాలకు ఆరాధనీయమై గణ్యతగొన్నది పుణ్యభూమి. నిఖిల విఖ్యాత కౌలకు నిలయ భూమి. సకల విజ్ఞాన ధనులకు జన్మభూమి. జన్మభూమి. అట్టి సద్భూమిలో హృదయము పొంగ మమ్ము పుట్టించితివి. తద్రుణము దీర్ప వందనమును చేతుము ఓ భరతమాత. వేదముఖులతోడ వేదఘోషలతోడ విలసిల్లినట్టిది వేదభూమి. 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 అమృత తుల్యమైనటువంటి మన మాతృభాషను ఎంతని వర్ణించడం. పాలమీగడ కన్న పాయసాన్నము కన్న తీయనైనది మన తెలుగు భాష. పంచదారల కన్న పనస తొనల కన్న తీయనైనది మన తెలుగు భాష. జుంటి తేనెల కన్నా జున్ను ముక్కల కన్నా తీయనైనది మన తెలుగు భాష. తీయ మామిడి కన్నా తీపులన్నిటికన్నా తీయనైనది మన తెలుగు భాష. తెలుగు భాషలో పుట్టుటే దివ్యవరము. తెలుగు తల్లిని ఎదలో నతలచుకొంచు పూజ్య భావము తను వెల్ల పులకరింప. అంజలింత మురండి ఓ అమ్మలారా. అంజలింత మురండి ఓ అయ్యలారా. అంజలింత మురండి ఓ ఆంధ్రులారా. సంస్కృతి, మన సంస్కృతి ఉదాత్తమైనది, మహోన్నతమైనటువంటిది, సాగరాల కన్నా గభీరమైనది, హిమాలయాల కన్నా మహోన్నతమైనటువంటిది. అటువంటి సంస్కృతిని ఒక్క మాటలో మనం చెప్పుకుందాం. అది ఒక్క పద్యములో. మడులు కానే కావు మాన్యాలు కావయా, సత్కవి రచనలే
సంస్కృతియనా బహుళ మేడలు కావు భవనాలు కావయా సద్ధర్మ విధులగు సంస్కృతియనా ధనము కానే కాదు కనకమస్సలు కాదు సత్పురుషుల గోష్ఠి సంస్కృతియనా పదవి కానే కాదు పలుకుబడులు కావు సత్కళారూపాలే సంస్కృతియనా ఝరుల వలె మహోన్నత హిమగిరులవోలే శాశ్వతం వైనదే ఇల సంస్కృతియనా అట్టి భారత సంస్కృతిన్ ఆస్తిగాను పిల్లలకు పంచిపెట్టుడు ఓ పెద్దలారా చాలా సంతోషం. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఈ గొప్ప అవకాశాన్ని నాకు కల్పించారు. ముందుగా ఈ సభకు ఆధ్యక్షం వహిస్తున్నటువంటి పెద్దలకు, ప్రాశ్నికులుగా వచ్చినటువంటి వారికి, ముఖ్య అతిథి వర్యులకు, మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కరిస్తూ ప్రేక్షకులందరినీ కూడా ఈ సంగీత నవావధానము అనేదాన్ని తప్పక వీక్షించి మీ పిల్లలకు అందించండి. మా ఆశయాలని, మా నూతనమైనటువంటి అభిప్రాయాల్ని పిల్లలకు పంచండి అని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తూ అధ్యక్షుల వారికి సమర్పిస్తున్నాను వేదికను. చాలా చక్కని ప్రార్థనా శ్లోకాలతోటి భక్తి ప్రపత్తులు ఉట్టిపడేలాగా మన నవ సంగీత అవధాని గారు చక్కగా చెప్పారు. వీరు చేస్తున్న ఈ అవధానంలో ప్రాచీనిక పాత్రలు వహించేవారు నిర్వహించేటువంటి అంశాలని ముందు మీకు చెబుతూ నిర్వహించే వ్యక్తుల్ని కూడా మీకు పరిచయం చేస్తాను. పురాణము శ్రీ గంటేల జగదీష్ చంద్రకుమార్, ప్రబంధము ఆచార్య ఫణీంద్ర, నాటకము శ్రీమతి వేదాల గాయత్రీదేవి, శతకము పట్టాస్వామి కనకరాజు గారు, ఆధునిక కవిత్వము శ్రీమతి ఆరవల శ్రీదేవి, అవధానాంశములు శ్రీ వాడ్రేవు సత్యప్రసాద్ గారు, శ్లోకము శ్రీమతి హట్టి భానుమతి గారు, శ్రీ మల్లికార్జున స్వామి గారు హార్మోనియం, ప్రత్యేక ప్రశ్నలు. ఇప్పుడు ఈ సంగీత నవ అవధానంలో పురాణాంశము. ఓం నమో వెంకటేశాయ. నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సునృత వ్రతమొక భావి మేలు, మరి భావులు నూరిటి కంటే నొక్క సత్కతు అది మేలు, తత్కతు శతంబు కంటే సుతుండు మేలు, తత్సుత శతంబు కంటే నొక సూనృత వాక్యము మేలు చూడగన్. ఈ పద్యాన్ని చక్రవాకం రాగంలో చెప్పవలసిన. బాగుందండి, చాలా సంతోషం. నూత జల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగా. నన్నయ్య గారు రాసినటువంటి అత్యద్భుతమైనటువంటి పద్యం. ధన్యవాదాలండి, చాలా బాగా చెప్పారు చక్రవాకం రాగంలో. చాలా సంతోషం అండి. మీరు అడిగిన ప్రశ్నకి చక్కని రాగంలో చెప్పగలిగారు, సంతోషం అండి. ఇప్పుడు ప్రబంధాంశాన్ని సంగీత నవావధాని గారు ఒక పద్యం వినిపిస్తాను. అయ్యా. దారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి, రంభోరు నిజోరు దేశమున నుండగ పిల్చిన ఇద్దురాత్ము
దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు జేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబునన్. భీమసేనుని ఈ పద్యాన్ని భీంప్లాస్ రాగంలో ఆలపించి మమ్మల్ని అలరించండి. ధారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశముననుండగబిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుడు సుయోధను ఉగ్రరణాంతరంబునన్. భీంప్లాస్ రాగంలో భావాన్ని చక్కగా పలికిస్తూ పాడడం అతి కష్టం. అయినప్పటికీ మీరు దాన్ని చాలా చక్కగా ఆలపించి అల్లరించారు. ధన్యవాదాలండి. ఇప్పుడు ఈ పద్యాన్ని భీముడు ఎంత గంభీరంగా చెప్పాడో ఆ రౌద్రరసాన్ని వారి గాత్రం ద్వారా మనం కళ్ళ కట్టినట్టుగా చూపించారు. చాలా బాగుందండి, సంతోషం అండి. ఇప్పుడు నాటకాంశం. అవధాని గారు నమస్కారం. నమస్తే అమ్మ. ముందుగా వచ్చి తీవు ముందుగా నర్జును నేను చూచితిన్ బంధువులన్న అంశమది పాయక నిల్చే సహాయమిర్వురున్ చెందుట పాడి మీకు నయి చేసేద సైన్య విభాగము అందు మీకుందగు దాని గైకొనుడు కోరుట బాలుని కొప్పు ముందుగన్. బాగుంది, చక్కగా ఉందమ్మా. చదువు చెప్పండి. ఈ పద్యాన్ని హంసానంది రాగంలో వినిపించ ప్రార్థన. అమ్మా, మీరు అడిగిన పద్యం హంసానంది రాగంలో చెప్తున్నాను. ముందుగా వచ్చి తీవు ముందుగా అర్జును నేను చూచితిన బంధుగులన్న అంశమది పాయక నిల్చే సహాయం ఇరువురం చెందుట పాడి మీకు నై చేసెద సైన్య విభాగం అందు మీకు తగుదాని గైకొనుడు కోరుట బాలుని కొప్పు మున్నుగా ముందుగా వచ్చి తీవు ముందుగా అర్జును నేను చూచితిన. చాలా అద్భుతంగా ఉందండి హంసానంది రాగంలో ఈ పద్యాన్ని చక్కగా మీరు వినిపించారు మాకు. ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు శతకము. అవధాని గారికి నమస్కారం. 1000 సంవత్సరాల క్రితం ఇప్పుడు చెప్పిన పద్యం ఈ రోజు కూడా దాని మీనింగ్ అవసరం. అలాగా సృష్టి చేశారు ఆ శతక సాహిత్యాన్ని. ఈ పద్యాన్ని చదువుతాను నేను, మీరు మాంద్రాగంలో చదువు. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటు కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనస్సు రంజింపరాదు. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. ఆ ఆ ఆ ఇదండి. చాలా పెద్ద పొజిషన్లో కూర్చున్న వ్యక్తి ఒక తప్పు చేస్తే మొత్తం ప్రపంచానికి దానికి వస్తుంది. సో తప్పు చేయకుండా చాలా సిస్టమ్స్ ఉంటాయి. వాటన్నిటినీ కాదని మూర్ఖంగా వాడు
తలలో ఏమొస్తే అది చేసేస్తే ప్రపంచ జనులందరూ కష్టపడతారు. నిజమేనండి, ఇసుకలోంచి నూనె తీయొచ్చు, మూర్ఖుడికి మాత్రం మార్చలేము. అయినప్పటికీ మన ప్రయత్నం మానకూడదు. తర్వాత ఆధునిక సాహిత్యాంశము. అస్మద్గురుభ్యో నమః. దోసమటంచెరింగియును దుందుడు గొప్పగా పెంచినారమీ మీసము, రెండు భాషలకు మేమే కవీంద్రుల మంచు దెల్పగా, రోసము గల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని ఈ మీసము దీసి మీ పద సమీపములన్ తలలుంచి మృక్కమే. ఈ పద్యాన్ని మీరు మధ్యమావతి రాగంలో పాడాలని నేను ఆకాంక్షిస్తున్నాను. బాగుందమ్మా. తిరుపతి వెంకట కవుల పద్యాన్ని మీరు ఇవ్వడం జరిగింది, చాలా సంతోషం అమ్మా. దోసమటంచెరింగియును దుందుడు కొప్పగా పెంచినారమీ మీసలు, రెండు భాషలకు మేమే కవీంద్రుల మంచు చెప్పగా, రోషము కల్గనేని కవివరుల్ మమ్ము గెల్వుడు గెల్చిరేని ఈ మీసలు తీసి మీ పద సమీపములం తలలుంచి మృక్కమే. అద్భుతమైనటువంటి చరిత్రని గుర్తు చేశారు. దోసమటంచెరింగియును దుందుడి గొప్పగా పెంచినారమీ మీసము, రెండు భాషలకు మేమే కవీంద్రుల మంచు తెలపగా. ఏమండి ఆ దమ్ము ఈ వేళ ఎవరికి ఉందో తెలియట్లేదు మనకి. ఇప్పుడు అటువంటి దమ్ము గల వాళ్ళు ఉండాలని పూర్వం వాళ్ళు మన ప్రమాణికంగా నిలబడ్డారు. మంచి పద్యం అడిగారమ్మా, చక్కగా పాడారని మీరు. ధన్యవాదాలు. ఇప్పుడు అవధానాంశం. ప్రధాని గారికి నమస్కారం అండి. నమస్తే. సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 తగ పెండాడన్, తిరిపెమునకి ఇద్దరాండ్రా పరమేశ గంగ విడువు పార్వతి చాలున్. బాగుంది. ఈ పద్యాన్ని కళ్యాణి రాగంలో ఆలపించమని కోరుతున్నాను. సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 తగ పెండ్లాడన్, తిరిపమునకు ఇద్దరాండ్రా తిరిపమునకిద్దరాండ్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలును. ఇక్కడ పెండ్లాడన్ అన్న పదం ఉంది కాబట్టి కళ్యాణి రాగం అడిగాను. ఓహో, చాలా చక్కగా ఆలపించారు. ధన్యవాదాలండి. అయ్యా మీరు అడిగిన ప్రశ్న శ్రీనాథుడిది. శ్రీనాథ్. జొన్న కలి జొన్న ఎంబలి జొన్నన్నము జొన్న పెసర జొన్నలు తప్పన్ సన్నన్నము సున్న సుమి పన్నుగా పలనాటి సీమ ప్రజలందరకు అన్నారు అన్నవాడు. నీరు దొరకని సమయంలో పరమేశ్వరుని నిలదీసి సిరి కలవానికి చెల్లును తరుణులు 16,000. సిరి కలవాడు విష్ణుమూర్తి కదండి, విష్ణుమూర్తికి 16 భార్యలు కదా అనుకుంటాం చరిత్రలో. సిరి కలవానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడన్, తిరిపమ్మనకి ఇద్దరాండ్లా. నువ్వేమో ఇంటింటికి తిరిగి భిక్ష ఎత్తుకుని బతికేవాడివయ్యా నువ్వు. శివుడా నీకెందుకు ఇద్దరు భార్యలు? పరమేశ గంగ విడుము పార్వతి చాలున్ అని అనే దమ్ము ఏ కవికి ఉంటుందండి? ఆత్మవిశ్వాసం, తన మీద ఉంటే నమ్మకం అది. అంచేత కవిత్వం రాసేవాడికి ఆ దన్ను ఉండాలి, దమ్ము ఉండాలి. పరమేశ్వరుడి యొక్క శక్తి మనలో ఉంటే తప్పకుండా అలాంటి పద్యాలు అద్భుతంగా రాయడానికి సాధ్యపడుతుందని చెప్పి ఈ పద్యం మనకు నిరూపిస్తుందండి. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రథమ ఆవృత్తిలో ఆఖరాంశం శ్లోకము. నమో వెంకటేశాయ. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్ర ఫలాంక్రియాః అన్న ఈ శ్లోకాన్ని భాగేశ్వరి రాగంలో ఆలపిస్తే మేము సంతోషిస్తాం. చాలా బాగుందమ్మా. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, యత్ర
ప్రయితాస్తు న పూజ్యంతే సర్వత్ర అఫలాః క్రియాః. అద్భుతంగా ఆలపించారండి. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న ఈ చక్కని శ్లోకాన్ని భాగేశ్వరి రాగంలో అద్భుతంగా ఆలపించారు. ధన్యవాదాలు. మీరు అడగవలసిందే అడిగారు, చాలా సంతోషం. ఏనాటి శ్లోకాలు ఇవి? ఈనాటికి కూడా మనకి ఆచరణీయం కదా, చక్కగా పాడారని మీరు. అయ్యయ్యో, ఇక్కడితోటి మనకి ప్రథమ ఆవృత్తి పూర్తవుతోంది ఆఖరి అంశంతో. మల్లికార్జున స్వామి గారు కూడా ఒక ప్రశ్నతోటి అలరింపజేయండి మమ్మల్ని. ఓం నమో వెంకటేశాయ. సంగీత నవావధాని గారు, నేను ఇప్పుడు పాడబోయే పద్యం అడిగదనని. అడిగెదనని కడుబడి జను అడిగిన తన మగుడను నడని నడయుడుగను వెడముడి సిడిముడి తడబడ అడుగిడు నడుగిడదు జడిమ అడుగిడు నెడల. నేను ఈ పద్యాన్ని ఆనంద భైరవలో పాడాను, దీన్ని బిళహరిలో పాడాలని కోరుతున్నాను. అడిగెదనని కడువడి జను అడిగిన తన మగుడ నుడుగడని నడయుడుగు వెడవెడ సిడిముడి తడబడ వెడవెడ సిడిముడి తడబడ అడుగిడు అడుగిడదు జడిమ అడుగిడు నెడల. మహాకవి పోతన గారు రాసినటువంటిది ఈ పద్యాన్ని చిన్నపిల్లలకి నేర్పితే భాష మీద మంచి పట్టు వస్తుంది. ఇది చూడండి ఎంత తొందరగా చదవచ్చు అంటే, ఎంత తొందరగా చదవచ్చో ఒక్కసారి మీకు వినిపిస్తున్నా. అడిగెదనని కడువడి జనుడు అడిగిన తన మగుడ నుడుగడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి దడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఇంకా తొందరగా అడిగెదనని కడువడి జనుడు అడిగిన తన మగుడ నుడుగడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఒక్క అక్షరం కూడా జారకుండా ఇలా చదువుకోవచ్చు. పరమాత్మ భక్తుల పాలిటి పెన్నిధి అని ఎందుకన్నారండి? లక్ష్మీదేవిగా కొంగు పట్టుకున్నాడు కృష్ణమూర్తి. అప్పుడు గజ నీవే తప్ప ఇతఃపరం మెరుగ మన్యం పొందకున్ దీనన్ రావే ఈశ్వర కాబవే వరద సంరక్షింపు భద్రాత్మక అని అడిగేసరికి సిరికింజెప్పడు శంకు చక్రయుగమని చేదోయి సంధింపడు. ఎందుకని? గజ ప్రాణావనోత్సాహి లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా ఏనుగును రక్షిద్దామని ఆమె అతని చేతిలో ఉండి ఆమె కొంగుని కూడా పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆమె ఎలా వదలాలో తెలియక, ఏమిడితో ఏమంటాడో తెలియక అడిగదనని కడువడిదను. అడుగుదాం ఎందుకు ఈ స్పీడ్ ఏంటో ఎందుకు చెప్పలేదు భార్యతోటి, వెళ్ళిపోతాడు. అడిగదనని కడువడిదను అడిగిన తన మగుడ నుడుగడని నుడుగును. అడిగినా సమాధానం చెప్పడేమో అని ఆగిపోయింది. వెడవెడ సిడిమూడి తడబడ అడుగిడు నడుగిడదు జడిమ అడుగిడు నెడలను. అక్కడ ఎందుకండి ఇంత చక్కని పద్యం రాశాడు అంటే, ఆమె గుండెల్లో ఉండే గాభర, ఆమె పాదాలు తేలిపోతున్నాయి. ఆ తేలిపోవడం మనకి కంటికి కనిపించేలాగా పద్యం రాశాడు. అంతకంటే అద్భుతంగా వినిపించారు మీరు. చక్కని ప్రశ్న వేశారండి మీరు, చాలా బాగుంది. ఎంత చక్కగా పోతన గారు మరి దాన్ని రచించారో, మరి అంత చక్కగా ఆ బిళహరి రాగంలో చాలా ఆనంద తన్మయత్వంలో మరి రసరమ్యంగా చెప్పారటంలో అతిశయోక్తి లేదు. ధన్యవాదాలు. ఇంతవరకు ఈ సంగీత నవావధానంలో మొదటి ఆవృత్తి పూర్తయింది. ఇప్పుడు మనం రెండవ ఆవృత్తిలోకి ప్రవేశిస్తున్నాం. ముందుగా పురాణం. ఓం నమో వెంకటేశాయ. ప్రధాని గారికి నమస్కారం. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతం ఎందెందు వెతకి చూచిన అందందె కలడు ధనవాగ్ని వింటే. సామరాగంలో తెలపండి అవధాని గారు. ఇందుగలడు అందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎల్దెల్దు వెదకి చూచిన అందందేగలడు
దానవాగ్రణీ వింటే దానవాగ్రణీ వింటే ఎందెందు వెదకి చూచిన అందందే గలడు చక్రీ అద్భుతంగా గానం చేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చక్కని ప్రశ్న వేశారు, మంచి సమాధానం చెప్పారు. ఇప్పుడు ప్రబంధము. అవధాని గారు అయ్యా, విఘ్నేశ్వరుణ్ణి చాలా చమత్కారంగా స్తుతించిన ఒక పద్యం మన ప్రబంధాల్లో ఉంది, అది వినిపిస్తాను. అయ్యా. అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున నవ్వలిచన్ కబళింపబోయి ఆవంక కుచుంబు గానకహి వల్లభహారముగాంచి వే మృణాలాంకుర శంకనంటెడు గజాస్యుని గుల్తు అభీష్ట సిద్ధికై. ఈ భక్తిరస పద్యాన్ని హిందోళ రాగంలో వినిపించండి. అవునండి. అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున ఔవలిచన్ గబళింపబోయి ఆవంక కుచంబు కానక అహివల్లభహారముగాంచి వే మృణాలాంకుర శంకనంటెడు గజాస్యుని గొల్తును ఇష్ట సిద్ధికి గజాస్యుని గొల్తునభీష్ట సిద్ధికి. అద్భుతంగా గానం చేసి ఆ బాల గణపతి చేష్టలను కళ్ళకు కట్టారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఒక కవి అలా వర్ణించడంలో ఎంత గొప్ప నైపుణ్యమో. గణపతి వెళ్ళి ఆడుకుంటూ పాలు తాగుతూ అవతల చేపెట్టాడు. ఏదన్నా అర్ధనారీశ్వరుడు కదండి, అటేపు పాములు ఉన్నాయి, ఇటే పాలు తాగుతూ అటే పాములు ఉన్నాయి, ఇలా వెళ్ళి తొడలో పాము దొరబోయింది, బాబోయ్ నడకొచ్చాడు. ఆ భయపడేటువంటి గణపతి వల్ల కాపాడాలి. అది ఎంత చమత్కారం ఇది. ఇటువంటి చమత్కార పద్యాలు మన సాహిత్యంలో ఎన్నున్నాయో చెప్పలేమండి, అన్ని ఉన్నాయి. చక్కని ప్రశ్న వేశారు, మంచి సమాధానం రాబట్టాం మనం. అయ్యా చాలా మంది చాలా ఆనందిస్తారండి చూసి. ధన్యవాదాలు. ఇప్పుడు నాటకాంశం అమ్మ. చతురంభోధిపరీత భూవలయ రక్షాదక్ష చామీకరాయత దండంబు ధరించు. గురుగారు ఈ పద్యాన్ని కేదారగౌళ రాగంలో ఆలపించవలసిందిగా బాగుంది. కోరుతున్నాను. చాలా సంతోషం అమ్మ. సత్యహరిశ్చంద్రియం అనే నాటకంలో బలిజేపల్లి లక్ష్మీకాంత గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి పద్యం మీరు చదివింది. చతురంభోధిపరీత భూవలయ రక్షాదక్ష చామీకరాయత దండంబు ధరించు ఈకరమే ఆహా ఇప్పుడి కాటిలో చితిలో కాలుచునున్నయి కొరవి దాల్చెన్ నవ్య మాణిక్య నీరాజిత కాంతికి బదులు వచ్చే శోచనీయముగల్. అదమ్మా. చాలా బాగుందండి. ధన్యవాదాలు. కార్యసాధకుడు సత్యాన్ని పాటించేవాడు దేనికైనా సిద్ధంగా ఉండాలి అని ఆ వృత్తాంతం మనకు తెలియజేస్తోందమ్మా. చక్కని పద్యం కదా ఇది. ఇప్పుడు శతకం. అయ్యా ఉప్పు కప్పు రమ్ము నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. బాగుందండి. ఈ పద్యాన్ని వలజీ రాగంలో పాడండి. తప్పకుండా అయ్యా, తప్పకుండా పాడు. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామా వినురా వేమా అంటుంటారు తమాషగా. పురుషులందు పుణ్య పురుషులు లేరయా అని కొంతమంది చదువుతుంటుంటారు. అందుకని కొంచెం నవ్వు వచ్చింది, అంతకు తప్పించి మరి ఏమీ కాదు. ఆర్య, చాలా సంతోషం, మంచి పద్యాన్ని ఇచ్చారు. ఉప్పు కర్పూరం వీటిని బాగా విడమర్చి చెప్పి అర్థమైంది నాకు. చాలా సంతోషం. వేమన గారు చెప్పిన పద్యాలు అలతి అలతి పదాలతోటి, అద్భుతమైనటువంటి భావాలతోటి ఎంత చక్కగా చెప్పారండి. ఉప్పు కర్పూరం ఎలాగైతే ఒకేలా ఉంటాయో మనుషుల్లో కూడా అలాగే ఉంటారు మంచివాళ్ళు చెడ్డవాళ్ళను. వీళ్ళని గ్రహించడం అన్నది చాలా నైపుణ్యంతో కూడిన పని, లోకజ్ఞానంతో కూడిన పని. ఇలా ఉండాలి అని చెప్పి మనకి ఒక చక్కని నీతిని చెప్పాడు వేమన. ఇక్కడ మంచి పద్యం అడిగారండి, చక్కగా రాగం తీసి చెప్పారు. ఇప్పుడు మనకి ఆధునిక అంశము. అస్మద్గురుభ్యో నమః. తన ఎద ఎల్ల మెత్తన కృత ప్రతిపద్యమునంత కంటే మెత్తన తన శిష్యులన్న నెడదంగల ప్రేముడి చెప్పలేని మెత్తనయ్యి శత్రు పర్వత శతారము సత్కవి చెల్ల పిల్ల వేంకన గురువంచు చెప్పికొనగా అది గొప్ప తెలుగునాడునన్. ముల్తాన్ రాగంలో పాడాలి. ముల్తాన్ రాగంలో పాడాలి. తన ఎదయల్ల మెత్తన కృత ప్రతిపద్యం అంతకన్న మెత్తనయై తన శిష్యులన్న ఎడదంగల ప్రేముడి అంతకన్న మెత్తనయై శత్రు పర్వత శతారము సత్కవి చెల్ల పిల్ల వేంకన గురువంచు చెప్పికొనగా అది గొప్ప తెలుగునాడునల్. ధన్యవాదములయ్య. చాలా సంతోషం. ఎంత అదృష్టమో ఇంత మంచి పద్యాన్ని చెప్పారు. అడిగారు మీరు ఎంత చక్కగా పాడారండి. అయ్యా, అద్భుతంగా ఉంది. ఇప్పుడు అవధానము అనే అంశం నుంచి సంస్కృత శ్లోకం ఒకటి చదువుతున్నాను. ఆ సంస్కృత శ్లోకంలో అంతరార్థం ఒకటి ఉంది. అది ప్రేక్షకులకి అందరికీ తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. అదేమిటంటే ప్రాతజ్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. వీరిని మీరు అఠాణా రాగంలో ఆలపించవలసిందిగా కోరుతున్నాను. అంత ఇష్టం అన్నమాట మీకు. ప్రాతర్ద్యూత ప్రసంగేన ప్రాతః ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. కాలో గచ్చతి ధీమతాం. చాలా బాగుందండి. అద్భుతంగా రాగాలాపన చేశారు. ధన్యవాదాలు. అయితే దీని గురించిన విశ్లేషణ అధ్యక్షుల వారు చెప్తారని ఆశిస్తున్నాను. పూర్వీకులు వారి దినచర్య ఎలా ఉండేవి అనే అంశాన్ని మనకి ప్రబోధిస్తున్నట్టుగా ఉంది ఇది. మనం లేస్తున్నాం, కాలకృత్యాలు తీర్చుకుంటున్నాం, కొంతమంది పూజలు చేస్తున్నాం, ఇంట్లో కార్యక్రమాలు పడిపోతున్నాం. ఒక్క పుస్తకం తీసినటువంటి అవకాశం కానీ ఆ పాపానికి ఒడిగట్టడం కానీ మనం ఇప్పుడు చేయట్లేకపోతున్నాం. కానీ పూర్వం అలా కాదు. పొద్దున్నే భారతం చదువుకునేవారు హాయిగాను. మరి మధ్యాహ్నం వేళ స్త్రీ ప్రసంగం, సాయంత్రం చోర ప్రసంగం. చోరుడు ఎవడండి? హృదయ చోరుడు శ్రీకృష్ణ పరమ. అందరి హృదయ చోరుడు, నవనీత చోరుడు, నందకిషోరుడు. అది భాగవతం అంటే కృష్ణుడి యొక్క చరిత్రలు రాత్రి చదువుకోవాలి. ఈ విధంగా పూర్వం అద్భుతంగా మనకి ఏ సమయంలో ఏం చదవాలి అని చెప్పి ఆ శ్లోకంలో ప్రబోధించారు, మళ్ళీ బోధించారు మీరు ఇప్పుడు ఈ రకంగా. ఇప్పుడు అంశమ శ్లోకము. సంగీత నవావధాని గారికి నమస్కారము.
మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అనదీహ కామమోహితాం. ఈ శ్లోకాన్ని మధ్యమావతి రాగంలో ఆలపించారు. అలాగేనమ్మా, తప్పకుండా తప్పకుండా. మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీః కామమోహితం. అద్భుతంగా ఆలపించారు అవధాని గారు. నమస్కారం, ధన్యవాదాలు. వాల్మీకి రామాయణంలో రామాయణం పుట్టడానికి మూల కారణమైనటువంటి శ్లోకం ఇది. అక్కడితోటే సాహిత్యం మనకు ప్రారంభమైంది. తర్వాత మన యొక్క ద్రావిడ భాషలో వృద్ధి పొందాయి నన్నయ్య దగ్గర నుంచి. చక్కని ప్రశ్న వేశారు, వారి రాగంతో కూడా చక్కగా చెప్పారు. ఈ ఆవృత్తిలో ఆఖరి భాగంగా మన యొక్క గౌరవించినటువంటి మల్లికార్జున గారు తెలుగు సాహిత్యంలో ద్వ్యర్థి కావ్యాలు, అలాగే ద్వ్యక్షరులు, ఏకాక్షరులు మొదలైనటువంటి అనేక ప్రక్రియల్లో మరి నిష్ణాతులైనటువంటి ఎందరో కవులు, అందులో ముఖ్యంగా మరి శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన దిగ్గజాల్లో ఒకరైనటువంటి నంది తిమ్మన గారు రాసినటువంటి ద్వ్యక్షరి నా మా అనేటటువంటి 2 అక్షరాలతో కూడుకున్నటువంటి పద్యాన్ని ఇప్పుడు వినిపిస్తున్నాను. దాన్ని నేను బెళహరి రాగంలో దాన్ని పాడే ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత ఆ పద్యాన్ని నీలాంబరి రాగంలో పాడమని వారిని కోరుతూ ఉన్నాను. మనముననుమానమును నను నీ నామము మననమున నన్ను మన్నన మనమను నానాముని నమనానునా మనమునను మానమును నను నీ నామమ్మను మననమ్మును నేమమ్మున మాన నన్ను మన్నన మనమను నానాముని మానానునా. ఈ పద్యాన్ని నీలాంబరి రాగంలో పాడి వినిపించాలని కోరుతున్నాను. మనమునను మానమును నను నీ నామమ్మను మననమ్మును నేమమ్మున మానా నన్ను మన్నన మనమను నానామునీనా మానానోనా మనమును నను మానమును నను నీ నామమ్మను మననమ్మును నేమమ్మున మాన నన్ను మన్నన మనమను నానామునైన మానానోనా మనమును నను మానమును నీ నామమ్మను మననమ్మును నేమమ్మున మాన నన్ను మన్నన మనమను నానామునైన మానానోనా. ధన్యవాదాలు. చాలా వడివడిగా వినిపించారు. ధన్యవాదాలు. దీన్నే చిత్రకవిత్వం అంటారండి. నాకు చాలా ఇష్టమైన కవిత్వం ఇది. పద్యాలు ఒకే అక్షరంతో పద్యాలు, 2 అక్షరాలతో పద్యాలు, ఇవి మన సాహిత్యంలో కోకూరలుగా ఉన్నాయి. నేనే చాలా వ్రాశాను. అయితే దాన్ని పాడడం సులువు కాదు. దాంట్లోనూ మొదటి స్థాయి, 2వ స్థాయి, 3వ స్థాయిలో పాడడం ఉంది సారా. జోహార్, చాలా బాగుందండి. ధన్యవాదాలు. ఇక్కడితోటి 2వ ఆవృత్తి కూడా పూర్తయింది. ఇప్పుడు మొదటి ఆవృత్తి, 2వ ఆవృత్తుల్లో ప్రాసనికులు అడిగిన ప్రశ్నలు, దానికి వారు చెప్పిన సమాధానం, ధారణ చేస్తున్నారు. తప్పకుండా. వారు అడిగిన పద్యం నుతజల పూరితంబులు, అది చక్రవాకం పాడమన్నారు. ముందుగా నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత ఒక బావి మేలు బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు
తత్సుత శతకంబు కంటెనొక సూనృత వాక్యము మేలు చూడగా. రెండవ పద్యం ఇందుగలడందులేడను అనే పద్యాన్ని సామలో వారు ఆలపించమన్నారు. ఇప్పుడు ఆలపిస్తున్నాను. ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే ముందుగా మీరు అడిగినటువంటి పద్యం ధారుని రాజ్య సంపద భీమ్+లో అడిగారండి. ధారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిల్చిన ఇద్దురాత్ము దుర్వార మదీయ బాహు పరివర్తిత చండగదాభిఘాత భగ్నోరు తరోరు జేయుదు సుయోధనో ఉగ్ర రణాంతరంబునన్. రెండవ పద్యాన్ని హిందోళ. అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున ఔవలిచన్ కబళింపబోయి ఆవంక కుచంబుగానక అహివల్లభహారముగాంచి వే మృణాలాంకుర శంకనంటెడు గజాస్యుని గొల్తున భీష్ట సిద్ధికి. అమ్మా ముందుకు వచ్చి తీవు పద్యం చదివారు మీరు, అది హంసానంది కదా. ముందుగా వచ్చి తీవు మును ముందుగా అర్జును నేను చూచితిన బంధుగులన్న అంశమది పాయక నిల్చే సహాయము ఇర్వురం చెందుట పాడి సహాయము ఇర్వురుం చెందుట పాడి మీకు నై చేసద సైన్య విభాగం అందు మీకు మీకు తగుదాని గైకొనుడు కాని కోరుట బాలుని కొప్పు మున్నుగా. ఇక రెండవది చతురంభోది పరీత అనేది చదివారు, అది హరిశ్చంద్ర బల్జేపల్లి వారిది. అందులో కేదారగౌడ్లో చమన్నారు, చదివానమ్మా. చతురంభోధి పరీత భూవలయ రక్షాదక్షచామేకరాయ తదండంబు ధరించు ఈకరమే ఆహా ఇప్పుడి కాటిలో చితిలో కాలుచునున్నయి కొరవిదాల్చన్ నవ్యమాణిక్యరాజిత నీరాజన కాంతికిన్ బదులు వచ్చే శోచనీయంబుగా నాటకాంశం ధారణ పూర్తయింది. ఇప్పుడు శతకం ధారణ. తివిరీసుమన మాండు రాగాన్ని ఆలపిస్తున్నానండి. తివిరీసుమున తైలంబు తీయవచ్చు తవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు తిరిగి ఉండేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. రెండవ పద్యం ఉప్పు కప్పురంబు వలజీ అన్నారు, అది కూడా పాడుతున్నా. ఉప్పు కప్పురంబు
ఒక్క పోలిక నుండు చూడ చూడా రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామా విశ్వదాభిరామా వినురా వేమా ఆ ఆ ఆ ఆ ఇప్పుడు ఆధునికాంశంలో ధారణ. ముందుగా దోసమటం చెరింగియును అనే పద్యాన్ని మధ్యమావతిలో ఆలపించమన్నారు. దోసమటం చెరింగియును దోసమటం చెరింగియును దుందుడు గొప్పగ పెంచినారమీ మీసలు రెండు భాషలకు మేమే కవీంద్రుల మంచు చెప్పగా రోషము కల్గనేని కవివరుల్ మమ్ము గెల్వుడు గెల్చిరేని ఈ మీసలు తీసి మీ పద సమీపములన్ తలలుంచి మురొక్కమే రెండవ పద్యం తన ఎదయల్ల మెత్తన ముల్తాను కదమ్మా. తన ఎదయల్ల మెత్తన కృత ప్రతిపద్యము చెప్పలేని మెత్తనయయి తన శిష్యులన్న ఎడదంగల ప్రేముడి అంతకన్న మెత్తనయయి శత్రు పర్వత శాతారము సత్కవి చల్ల పిల్ల వెంకన గురువంచు చెప్పికొనగా అది గొప్ప తెలుగునాడున అది గొప్ప తెలుగునాడునన్. ఇప్పుడు మనకి అవధానం అనేటువంటి అంశం ధారణ జరుగుతుంది, చూద్దాం. అయ్యా చాలా సంతోషం. మీరు సిరిగలవానికి అనే పద్యం ఇచ్చారు, దాన్ని కళ్యాణి రాగంలో ఆలపించమన్నారు. వినండి. సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 తగ పెండ్లాడ తిరిపమునకిద్దరాండ్రా తిరిపమునకిద్దరాండ్రా పరమేశ పరమేశ గంగ విడుము పార్వతి చాలును. రెండవది ప్రాతర్ద్యూత ప్రసంగేన అనే శ్లోకం ఇచ్చారు, అది అఠాణా రాగంలో చదవమన్నారయ్యా. ప్రాతః ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం కాలో గచ్చతి ధీమతా. అమ్మా, మీరు అడిగినటువంటి పద్యం మొదటిది ఎత్ర నార్యస్తు పూజ్యంతే అనేది భాగేశ్వరి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః యత్రైతాస్తు న పూజ్యంతే సర్వత్ర అఫలాః క్రియాః. ఇదమ్మా. ఇక రెండవది మానిషాద ప్రతిష్ఠాం అని చదవమన్నారు, అది మధ్యమావతిలో రాగం నిర్దేశించారు. వినండి. మా నిషాద
ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ మా నిషాద త్వామగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీః కామమోహితం ఇప్పుడు మల్లికార్జున స్వామి వారు అడిగినటువంటికి ధారణ చేస్తారు మీరు. మీరు అడిగినటువంటిది అడిగేదను అనే పద్యాన్ని బిలహరిలో నన్ను పాడమన్నారు. మీరు ఆనంద భైరవి గానం చేశారు కాబట్టి నేను బిలహరిలో మళ్ళీ పాడుతున్నాను. అడిగేదనని కడువడిజెను అడిగిన తనం అగుడ నుడుగడని నడయుడుగు వెడవెడ సిడి ముడి తడబడ నడుగిడు నడుగిడదు చెడిమా అడుగిడు నెడలనే అడిగెదనని కడువడిజను నడిగినదను మగుడ నుడుగడని నడయుడుగును వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిబ నడుగిడు నెడల అడిగెదనని కడువడిజను నడిగిన తన మగుడు నుడుగడిన నడయుడుగును వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగడదు జడిమా అడుగుడు నెడల అది. ఇక రెండవ పద్యం ద్వ్యక్షరి నంది తిమ్మన గారు రాసినటువంటిది. అది నేను చదివింది నీలాంబరి, మీరు చదివింది బిలహరి రాగం. అది అటు ఇటు అనమాట. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనమున ననుమానమును నీ నామమ్మను మననమ్మును నేమమ్మున మానా నన్ను మన్నన మనమను నానామునీన మానానోనా మనమును నను మానమును నను నీ నామమ్మను మననమ్మను నేమమ్మున మాన నన్ను మన్నన మనమను నానామునీన మానానోనా మనమును నను మానమును నను నీ నామమ్మను మననమ్మను నేమమ్మున మాన నన్ను మన్నన మనమను నానామునీన మానానోనా పద్య విద్యయచట ప్రాభవం మందునో తెలుగుదనము అతట తేజరిల్లు పద్య విద్య ఎచట వైభవం మందునో సంస్కృతి అచ్చోట సంచలించు పద్య విద్య ఎచట ప్రాభవం మందునో ఆందోళనలు అచట అంతరించు పద్య విద్యయచట వైభవం మందునో ఆనందమచ్చోట అతిశయిల్లు పద్యము తెలుగు వారిలో భాగమగును భాగమే కాదు మనిషికి భాగ్యమౌను భాగ్యహీనమై ఎవరైనా బ్రతుకగలరా అట్టి భాగ్యము గొందము ఓ ఆంధ్రులారా అట్టి భాగ్యము గొందము ఓ ఆంధ్రులారా ఇప్పటి వరకు మనం జరిగిన అవధానంలో 2 ఆవృత్తులకి ధారణ పూర్తయింది. ఇంతటితో ఈ అవధానం పరిసమాప్తం అవుతోంది. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.